హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులూస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ రాక్షసుడు పార్ట్ 5 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో చిట్టి కామెంట్ రాయండి అబ్బా. అలాగే కథను నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా షేర్ చేసి ఎంకరేజ్ చేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గుడి నుండి నీరజని శిరీష చనిపోతామంటూ చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఎంగేజ్మెంట్కి ఒప్పించి తనతో పాటే ఆమెను ఇంటికి తీసుకుని వస్తుంది. అయితే ఎంగేజ్మెంట్ ఎలాంటి రచ్చ లేకుండా జరుగుతుంది అనే విషయం తెలుసుకున్న నిరుపం కోపంగా కారులో నీరజ ఇంటి దగ్గరికి వెళ్ళి కార్ని ఆ ఇల్లు కనిపించేలా ఒకవైపుగా ఆపి ఆ ఇంటినే చూస్తూ కారులో ఉన్న నిరుపం నీరజ ఇంట్లో ఉన్న అతని మనిషికి ఫోన్ చేయగా ఆ మనిషి ఫోన్ తీసిన వెంటనే, సార్ ఇప్పుడే మగపెళ్లి వారు వచ్చారు సార్, అలాగే అబ్బాయి ఇక్కడికి వచ్చిన వెంటనే నీరజ మేడను కలవడం కోసం మేడం గదిలోకి వెళ్ళాడు అంటూ చెప్పడంతో ఆ మాటలు విన్న నిరుపం స్టీరింగ్ మీద తన చేత్తో కోపంతో గట్టిగా కొడుతూ, సరేరా నువ్వు బయటికి రా, వచ్చి ఒకసారి నన్ను కలువు అంటూ ఫోన్ పెట్టేసి అతని పక్క సీట్లో ఉన్న కవర్ని చూస్తూ కోపంగా ఒక చిన్న నవ్వు నవ్వుకున్నాడు. ఆ కవర్లో వారి పెళ్లి ఫోటోలు, ఇంకా వారి మ్యారేజ్ రిజిస్టర్ అయిన సర్టిఫికెట్స్తో పాటు వారు పంపుకున్న ప్రేమ మెసేజెస్కి సంబంధించిన ప్రింటౌట్స్, వారు ఇష్టంగా దిగిన ఫొటోసు, వీటన్నిటితో పాటు శిరీషకు నీరజకు ఆల్రెడీ పెళ్లి జరిగింది అన్న విషయం తెలిసే ఎంగేజ్మెంట్ జరిగేలా చేస్తుంది అన్నందుకు ఆధారంగా కూడా గుడిలో ఆమె కూతుర్ని కొట్టడం, తిట్టడం, వారు మాట్లాడుకోవడం, అతని మనుషులు ఫొటోస్ తీసి అతనికి పంపేగా ఇప్పుడు వాటిని కూడా ఆ ఫొటోస్కి జత చేశాడు. వీటన్నిటినీ ఇప్పుడు ఇంట్లో పెళ్లివారికి చూపించాలి అని, అవి చూసి అందరి ముందు వారి పరువు పోవాలి అనుకుంటూ, నీరజ నీకు అసలు సిగ్గే లేదే, నాతో తాళి కట్టించుకుని ఇంకా 24 గంటలు కూడా అవ్వడం లేదే, పైగా శోభనం కూడా చేసుకున్నాం కదా మనం, అంతలోనే మరొకటితో ఎంగేజ్మెంట్కి నువ్వు అసలు ఎలా సిద్ధపడ్డావే? ఇలా చేసిన తర్వాత నువ్వు అసలు ఆడదానివేనా అనిపిస్తుంది. నీలాంటి దాన్ని ఏమనాలో నాకు అసలు తెలియని కూడా తెలియడం లేదు. అయినా అలాంటి వాడి కడుపున పుట్టి ఆ ఇంట్లో పెరిగిన నీకు ఇలాంటి బుద్ధులు కాక ఇంకేం వస్తాయిలే. నేనే ఎన్ని రోజులు నిన్ను మోసం చేయాలి అనే తాపత్రయంతో నీతో ప్రేమలో ఉండి నీ అసలు రూపాన్ని చూడలేకపోయా అంటూ కోపంగా ఆమెను తిట్టుకుంటున్నా సరే అతని మనసులో మాత్రం, నీరజ నన్ను ప్రేమించడానికి నువ్వు 4 ఏళ్ల పైనే సమయం తీసుకున్నావు కదే, కానీ మరిప్పుడు మర్చిపోవడానికి కనీసం 4 రోజుల సమయం కూడా తీసుకోకుండా ఇంత త్వరగా ఇలా ఎలా చేయగలుగుతున్నావే? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా లేదా అంటూ నిరుపం వారిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు వారి మధ్య ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ సంఘటనలో నీరజ నిరుపం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒకరోజు కావాలనే నీటిలో దూకి చావు బతుకుల స్థితికి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఎక్కడికి పోయిందే నీరజ? నీకు నేనంటే నిజమైన ప్రేమ ఉంది కాబట్టే కదా నువ్వు నన్ను నమ్మి, నా ప్రేమను నమ్మి నీ వాళ్ళందరినీ వదిలేసి నాతో పాటు ఇంటి నుంచి బయటికి వచ్చి నాతో తాళి కట్టించుకున్నావు. మరి ఇప్పుడెందుకే ఇంకొకరితో ఎంగేజ్మెంట్కి సిద్ధపడిపోతున్నావు? అంటే నేను రాసిన లెటర్ చదివి నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా? నేను కట్టిన తాళికి నువ్విప్పుడు విలువ ఇవ్వడం లేదా? మన ప్రేమ సంగతిని నువ్వు మర్చిపోయావా? మన ప్రేమ సంగతి దాచిపెట్టి వాడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావా అంటూ 2 రకాలుగా నిరుపం మనసు లోపలే సతమతమవుతూ ఉంది. ఇంకోవైపు తేజ్ ఆమెతో చెబుతున్న మాటలకు, ఆమెతో చేస్తున్న పనులకు నీరజకు మనసులో బాధ పెరిగిపోతూ ఉంది. దాంతో ఆ బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తానంటూ పోరు పెట్టుకుంటే కన్నీరు నిండిన కళ్ళతో నీరజ తేజ్ని చూస్తూ ఉండడంతో తేజ్ ఆమె కంట్లో మొదటిసారి కన్నీళ్లను చూసి కంగారుగా, నీరజ ఏమైందే? ఏంటే ఆ కంట్లో కన్నీళ్ళు? నాకు నిన్ను ఈ టైంలో ఇలా చూస్తుంటే భయంగా కూడా ఉంది. ఆ కంట్లో కన్నీళ్ళు కొంపదీసి ఇప్పుడు నువ్వు నేను చెప్పిందంతా విని మజ్ను సినిమాలో చివరి సీన్లో హీరోయిన్ చేస్తుంది కదా,
బావా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఇంకొకరిని ఇష్టపడుతున్నాను అంటూ వగేరా వగేరా సో అండ్ సో చెప్పి వాడినే లేచిపోవడానికి సాయం చేయమంటూ అడుగుతుంది కదా. అలా మాత్రం చేయకే బాబు. నువ్వు ఆ పని చేస్తే నా గుండె ఆగిపోతుంది. నువ్వంటే ఇప్పటి నుంచి కాదు నీరజ, నాకు ఎప్పటి నుంచో ఇష్టమే. కాకపోతే నువ్వు నా మరదలివేగా, ఎక్కడికి పోతావులే అనుకున్నా ఎన్ని రోజులు. అందుకేనే ఇప్పటి వరకు నా ప్రేమను నీతో చెప్పకుండా ఒంటరిగానే మన ప్రేమను మోస్తూ నా గుండె చాలా బరువెక్కిపోయింది. ఇక నేనొక్కడిన ఇంత ప్రేమను, ఇంత భారాన్ని మోయడం నా వల్ల కాదే. అందుకే మన పెళ్ళైన రోజు నుంచి నా భారం నువ్వు మొయ్యి, నేను ఎప్పటిలాగా నీ అల్లరిని, ఆకతాయితనాన్ని, చిలిపి వేషాలను, అల్లరి పనులను భరిస్తూ ఉంటా. ఇక నీకు ఒక్క నిమిషం కూడా దూరంగా ఉండడం నా వల్ల కాదే. ఈ మాటలు చెప్పడానికి నేను ఎన్ని రోజులు ఎంతగా ఎదురు చూశానో నీకు అసలు తెలియదు. నీ ఊహ కూడా అందదే. నా ప్రేమను చెప్పిన తరువాత నీకిప్పుడు 20 రోజులు కాదు కదా, కనీసం 20 గంటలు కూడా దూరంగా ఉండడానికి నీ కన్నీళ్లు చూసిన తరువాత నా మనసు అసలు ఒప్పుకోవడం లేదు నీరజ. అందుకే ఈరోజే మన పెళ్ళికి లగ్న పత్రికను రాపిస్తా మామయ్యతో చెప్పి. అలాగే దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికే ఈ పెళ్ళిని ఏర్పాటు చేయమని చెప్తా అంటూ ఆమెకు మరొకసారి ఐ లవ్ యూ అంటూ ప్రేమతో చెప్పి ఆమె నుదిటి మీద కిస్ చేసుకొని అక్కడ కావ్య ఉంది అనే విషయం కూడా మర్చిపోయి ఆమె వారినే చూస్తుంది అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా నీరజను మనసారా గుండెలకు హత్తుకుంటూ ఈసారి చెంప మీద ముద్దు పెట్టుకుని ఆమెకు కొంటెగా కన్ను కొట్టి ఆమె చెంప మీద చేతితో చిన్నగా గిల్లి, చూడవే నాకు ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువగానే నీతో చేయాలని ఉంది, కానీ అన్నీ ఇప్పుడే చేస్తే శోభనం గదిలో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలా ఏంటి? అందుకే ఈ రోజుకి ఈ కోటా చాలే బాబు, అసలే మొదటిసారి కదా, చాలా కంగారుగా కూడా ఉంది అంటూ మరొకసారి అతని అల్లరిని కూడా చూపించి ఆ గది నుండి వెళ్ళిపోయాడు. అదంతా చూస్తున్న నీరజ బాధగా, సారీ బావా, సారీ, నన్ను క్షమించు బావా, నేను నీలాంటి వాడికి భార్యగా ఉండే అర్హతను కోల్పోయాను బావా. నేను మన ఇన్ని రోజుల పరిచయంలో ఎప్పుడూ అనుకోలేదు బావా నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తావని. నేను ఎప్పుడూ అసలు ఊహించుకొని కూడా లేదు బావా. నువ్వెప్పుడూ నాతో అల్లరి చేస్తూ నన్ను ఆట పట్టిస్తూ బాగా ఏడిపిస్తూ ఉంటే నా మీద నీకు మరదలు అనే హక్కు ఉంది కాబట్టి అలా ప్రవర్తిస్తున్నావు అనుకున్నా ఇన్ని రోజులు. కానీ నీ గుండెల్లో నా మీద ఇంత ప్రేమను దాచుకున్నావని నాకు అస్సలు తెలియదు బావా. ఇప్పుడు నేను చేసే పనికి అందరికన్నా ఎక్కువ బాధ నీకే కలుగుతుంది బావా. బావా నన్ను క్షమించు బావా. నాకు తెలియకుండానే నేను నిన్ను చాలా మోసం చేశా బావా. ఇప్పుడు పరిస్థితి అంతా చేదాటిపోయింది. అలాగే నీ ప్రేమ తెలిసిన తరువాత కూడా అలాగే చేయవలసి వస్తుంది. అలాగే నా మీద నువ్వు పెట్టుకున్న నీ నమ్మకాన్ని నేను నాశనం చేస్తున్నా బావా అంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది నీరజ. అయితే కావ్య అప్పటి వరకు తన కళ్ళ ముందు జరిగింది చూసి నమ్మలేకపోయింది. కానీ నీరజ కన్నీళ్లు చూస్తుంటే మాత్రం అది నిజమని తెలిసి, సచ్చినోడా, ఈ ప్రేమ గురించి దానికి ఎప్పుడో చెబితే ఈరోజు ఇంత బాధ ఉండేది కాదు కదరా బాబు దానికి. దాన్ని ఒకడు ప్రేమ పేరుతో, పగ పేరుతో పెళ్ళి అంటూ ఒకడు మోసం చేసి బాధ పెడితే, ఇప్పుడేమో నువ్వు కొత్తగా నిజంగానే దీన్ని ప్రేమిస్తున్నానంటూ చెప్పి ఏడిపిస్తున్నావురా. దీని పరిస్థితి ఇప్పుడు రెండిటికీ చెడ్డ రేవడిలా తయారైందిరా బాబు అంటూ నీరజను అంత బాధలో చూడలేక, బాధపడకే, ఇప్పుడు ఇంకా నువ్వు ఇంతలా ఏడవడం వల్ల ఏ లాభం ఉంటుంది చెప్పు? ఏమీ లాభం లేదు. పైగా నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. ప్లీజ్ నీరజ, అందుకే ఒక్కసారి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ చెబుతూ ఉంటే నీరజ భారంగా తన కన్నీటిని తుడుచుకుంటూ కావ్యను చూస్తూ, చూడు కావ్య, నాకు ఒకప్పుడు మా కుటుంబంలో ఏం జరిగిందో తెలియదే, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏదైనా సరే అది నా వల్లే, నా ప్రేమ వల్లే, పెళ్ళి వల్లే జరగడం మళ్ళీ మొదలైంది. కానీ మా అమ్మ ఒకప్పుడు తప్పు మా వల్లే జరిగింది అని నాతో చెప్పింది. అలాగే నష్టం మా అత్తకే ఎక్కువగానే ఉంది అని కూడా చెప్పింది.
ఆ మాటలు నేను ఖచ్చితంగా నమ్ముతున్నా కావ్య. ఎందుకంటే వాడు నన్ను ఎంతగా ఇష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. ఎందుకో చెప్పనా కావ్య, నిరుపం నా విషయంలో ప్రేమంటూ పెళ్ళంటూ పగంటూ తనకు ఇష్టం వచ్చినట్లు చేసినా సరే తనను మనసారా నేను ప్రేమించానే. అలాగే తను చాలా మంచివాడు కూడా. ఆ విషయం నేను నీకు చాలా గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే మేము ప్రేమలో ఉన్నప్పుడు ఒంటరిగా చాలాసార్లు చాలా చోట్ల చాలా రకాలుగా కలిసాం. కానీ ఎప్పుడూ తను నాతో తప్పుగా ప్రవర్తించలేదు. నాతో శారీరకంగా దగ్గర అవ్వాలని కూడా అసలు ఎప్పుడూ చూడలేదే. మా పెళ్ళి తరువాత మాత్రమే తను నన్ను ముట్టుకున్నాడు. ఈ ఒక్క విషయం చాలు తను చెడ్డవాడు కాదు అని చెప్పడానికి, తనకు నేనంటే ఇష్టం ఉంది అని భావించడానికి. తనకు నా మీద ఎక్కడో కొంచెమన్నా ప్రేమ ఉండే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఆ నమ్మికతోనేనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. తన వల్ల మళ్ళీ మా కుటుంబాలలో గొడవలు మొదలైతే అవి నా వల్ల ఆగాలి అని కోరుకుంటున్నా. తను ఈ పనిని పగతో మొదలు పెడితే నేను ప్రేమతో ముగించాలి అనుకుంటున్నా. అందుకోసమే నేను ఎంత కష్టపడడానికైనా సరే, ఎన్ని అవమానాలు పడడానికైనా సరే సిద్ధంగా ఉన్నా. నువ్వు మాత్రం చేయవలసిందల్లా ఒక్కటేనే. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో, అలాగే చెయ్యి అంటూ చెప్పి తను ఆ రూమ్లో చేయవలసిన పనినంతా కావ్యతో కలిసి చేసి చివరకు ఎవ్వరికీ కనిపించకుండా ఆ ఇంటి వెనకదారి నుండి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అయితే అదే వీధిలో ఉన్న నిరుపం కారు దగ్గరకు అతని మనిషి రాగానే నిరుపం తన పక్కన సీట్లో ఉన్న కవర్ని అతని చేతికి ఇచ్చి, వీటిని పెళ్లి కొడుకు కుటుంబానికి చూపించు అంటూ చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేసి, అత్త, నువ్వు దానికి ఏం చెప్పి ఇంటికి తీసుకువచ్చి ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పించావో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ ఇంటి నుంచి దానితో పాటు నువ్వు కూడా తోడుగా బయటకు వెళ్ళిపోబోతున్నావు. ఆ తరువాత ఆ కుటుంబాన్ని నేను నాశనం చేస్తా. ఎలా అయితే ఒకప్పుడు మా కుటుంబానికి జరిగిందో అలాగే చేస్తా అంటూ ఆ ఇంట్లో జరిగేదాన్ని చూడడం కోసం నిరుపం కోపంగా ఇంకా అక్కడే ఉన్నాడు. ఇంకోవైపు నీరజ ఇంట్లో కింద ఎంగేజ్మెంట్కి అంతా సిద్ధంగా ఉంది. అప్పుడే నీరజ గది నుంచి కిందికి వచ్చిన తేజ్ తన తల్లి లేఖ దగ్గరికి వెళ్ళి అతని మనసులో ఉన్న మాటను చెప్పి అదే విధంగా చెయ్యమనడంతో లేఖ కొడుకు ఇష్టాన్ని కాదనలేక, సరేరా నీ ఇష్టం అంటూ అదే విషయాన్ని కుటుంబంలో అందరితో చెప్పి అతన్ని సరదాగా మాటలతో ఆట పట్టిస్తూ చివరికి పెళ్లిని తేల్చి చెప్పినట్లుగా త్వరగా పెట్టడానికి వారందరినీ ఒప్పించి, నా కోడల్ని త్వరగా కిందికి తీసుకుని రండి అంటూ చెప్పగా వారిజ ఇంకా తేజ్ చెల్లి అయిన అవంతిక ఇంకా శిరీష నీరజ్ గదికి వెళ్ళి చూడగా ఆ గది అసలు వారు ఊహించని స్థితిలో ఉంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఎవరో ఆ గది అంతా చిందరవందరగా చేసినట్లుగా ఉండి దాన్నంతా చూసిన వారిజ అవంతిక షాక్ అయితే నీరజ్కు మాత్రం గుండె వేగంగా కొట్టుకుంటుంది. దాంతో ఆమె భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గదిలోకి వెళ్ళి ఆ గది ప్రతి మూటను చూస్తూ చివరికి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసి కొయ్య బొమ్మలా నిలబడిపోయింది. అయితే అవంతిక మాత్రం ఆ గదినంతా ఒకసారి చూసి పెద్దగా అరుస్తూ కిందికి వచ్చి గదిలో ఆమె చూసిన విషయం అంతా కూడా వారితో చెప్పేసింది. ఆ గందరగోళం అంతా అప్పుడే చూసిన నిరుపం మనిషి వెంటనే నిరుపంకి ఫోన్ చేసి ఇంట్లో జరిగిందంతా చెప్పడంతో నిరుపంకి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అలాగే అతను చెప్పింది నమ్మలేక వెంటనే నిరుపం అతని మనుషులకు ఫోన్ చేసి వారికి త్వరగా ఒక పనిని చేయమంటూ పురమాయించాడు. ఏమండోయ్, అసలు ఇప్పుడు నీరజ ఏం ప్లాన్ చేసింది? ఆమె గదిని మొత్తం చిందరవందరగా చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? శిరీష వాష్రూమ్లో చూస్తూ అంత షాక్ అయిన విషయం ఏంటి? నీరజ మీద అంత ప్రేమను పంచుకున్న తేజ్ పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది? అసలు నీరజ ఎక్కడికి వెళ్ళిపోయింది? నిరుపం ఆమెను వెతికి పట్టుకోగలడా? అసలు నిరుపం ఎవరికి ఏ పనిని పురమాయించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కథాకథనం ఎలా ఉందో ఒక బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.